నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రాణి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది. ఎవరితోనూ భేటీ కాలేదని సీఎంకు వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే నాయిని. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్న దేవాదాయ శాఖ మంత్రి. వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో చర్చించిన మంత్రి ఆనం. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల ఉపాధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గుడ్లకమ్మ జలాశయంలో చేప పిల్లలను విడుదల చేసిన ఏపీ మంత్రులు. రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు. లడ్డూ తయారీ విక్రయ కేంద్రాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్. ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న 10 మంది ఎమ్మెల్యేలు సమావేశమయ్యారనే వార్తలను ఖండిస్తూ హన్మకొండ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తాను ఎవరితోనూ భేటీలో పాల్గొనలేదని లేఖలో ఆయన సీఎంకు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన ఎమ్మెల్యే నాయిని తనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని సీఎంను కలిసి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందని, తనపై తప్పుడు ప్రచారాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి ఈ కొన్ని ఫాల్స్ యూట్యూబ్ ఛానల్స్ వాంటెడ్లీ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి మెయింటైన్ చేస్తున్నారు. దీని వెనుక ఉన్న మాఫియా గవర్నమెంట్ మీద చెడుని మంచిని చెడు చిత్కరించుకుంటూ నిన్న అనిరుద్ రెడ్డి గారి ప్రోగ్రాంకు నేను పోయినాను, నా ఫోటో పెట్టి దాని ఏదో గవర్నమెంట్ వ్యతిరేకంగా ఒక పన్నాగం పండుతున్నట్టు ఇంకేదో చేస్తున్నట్టు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానళ్ళల్లో డైరెక్ట్ ఫోటోలు నా పర్మిషన్ లేకుండా పెట్టి చేయటం అనేది, దాని మీద దాని వెనుకున్న నేరస్తులు ఎవరు, దాని వెనుక ఏ పార్టీలు ఉన్నాయి, కోట్ల రూపాయలు గతంలో దోచుకున్న డబ్బుని కోట్ల రూపాయలు వీళ్ళకి జీతాల రూపకంగా ఇచ్చుకుంటూ వీళ్ళని మెయింటైన్ చేస్తున్నారు. ఆడికి పోయి మేము పోయినామా చూపించండి, ఏదైనా ఫోటో ఉంటే చూపించండి, రాజకీయ జీవితం వదిలిపెడితే ఆడికి పోయినట్టయితే. అయినా పోయిన వాళ్ళు ఏమైనా టీఆర్ఎస్ ఇంటికి పోయినా లేకపోతే బీజేపీ ఇంటికి పోయినరా, పోతే ఏమైనా పోతే నలుగురు పోతారు, పోతే కూడా దానికి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటికి పిలిస్తే భోజనానికి పోతారు, లేకపోతే ఇంకా చర్చించుకోవడానికి పోతారు. దాంట్లో ఏదో భూతద్దాలు కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టు వేరే పనులు లేవా? భూతద్దాలు దాన్ని ఇట్లా భూతద్దాలు పెట్టి చూస్తున్నారు దాన్ని. ఒకడు మంత్రి మీద అంటాడు, ఒకడు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా అంటాడు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాడు దుకాణం పెట్టుకొని మాట్లాడుకుంటున్నారా? మీ పాపులారిటీ గురించి మీ దగ్గర చేసుకొని మా క్యారెక్టర్ అసెస్మెంట్ చేస్తే నేను తప్పకుండా వీటి మీద ఇన్ఫర్మేషన్ షూట్ వేస్తున్నా. ముఖ్యమంత్రి గారు కూడా వీటి మీద ఎంక్వైరీ చేసి దీని వెనుక ఉన్న దోషుల వల్ల బయటికి తీయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఊరుందూరులో పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం శ్రీకాళహస్తీశ్వరాలయానికి చేరుకుని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన వీఆర్ఓ, సిఆర్ఓ కార్యాలయాలను మంత్రులు ప్రారంభించారు. రానున్న మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆధ్వర్యంలో పలు శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఈరోజు దేవాదాయ శాఖతోటి రెవెన్యూ, ఇతర పోలీస్ శాఖల అధికారులు అందరితోటి కలిపి రాబోయేటువంటి మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా ఈ కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ వైభవోపేతమైనటువంటి ఈ కార్యక్రమానికి అన్ని రకాల సమీక్షల్ని పూర్తి చేసి అవసరమైనటువంటి ఆదేశాలని ఇవ్వవలసిందిగా గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారు. ఇక్కడే కాదు, ఈ రాష్ట్రంలో నలుమూలల ఏ రకమైనటువంటి
కార్యక్రమాలున్నా, ఆధ్యాత్మిక ఆలయాల ఉత్సవాలున్నా వాటన్నింటిలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే విధంగా ఆదేశాలు ఇస్తూ బాగా పండుగలు, ఆధ్యాత్మికత, ప్రజల మధ్యత ఒక సఖ్యత, అనుబంధం రావాలనేదే వారి ఆలోచన. అందుకనే ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని వైభవోపేతంగా చేయడానికి ఏర్పాట్లన్నీ కూడా చూడటానికి వారు రెవెన్యూ మంత్రి గారిని, నన్ను, హోంమంత్రి గారిని, ముగ్గురిని ఒక టీంగా వేసి మీరు ఎప్పటికప్పుడు అన్నీ సమీక్షించండి ఆలయాల్లో ఉత్సవాలన్నీ కూడా అని వారు ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంలోనే ఈ 13 రోజుల కార్యక్రమంలో ప్రతి భక్తుడికి దేవాదాయ శాఖ అనుమతులతో శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది దానికి. ఇక 13 రోజుల పాటు లడ్డు ప్రసాదం ఉచితంగానే ఇస్తాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు. దీన్ని ప్రాక్టికల్గా మేము చూసాం. కొన్ని ఆలయాల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అప్పుడు ఉచిత ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క సంతృప్త స్థాయి ఎంత స్థాయికి పోతుందంటే అంత స్థాయిలో ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి కృషి చేసేది దేనికి అనంటే వచ్చేటువంటి ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలను ప్రభావితం చేసి ఆధ్యాత్మికత వైపు వాళ్ళని మళ్లించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఇది కూడా ఈరోజు అమలు చేయాలి అని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దీన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది. ప్రకాశం మద్దిపాడు మండలం మల్లవరం గుడ్లకమ్మ జలాశయంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద చేప పిల్లలు విడుదల చేశారు. ఈ మీనోత్సవం కార్యక్రమంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేప పిల్లలు విడుదల చేయడంతో మత్స్య సంపద పెరిగితే మత్స్యకారులకు ఉపాధి లభిస్తుందని అన్నారు. సత్తేరా నాయన ఓకేనా? గత ప్రభుత్వం గేట్ల రిపేర్లకి గ్రీజుకి డబ్బులు ఇవ్వనందువల్ల గేట్లు కొట్టకపోయినాయి. ఆ తర్వాత రిపేర్లు అన్నారు. మా నాయకుడు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తూ ఉంటే ఆ రోజు హడావుడిగా వాటికి చాపర్లు పెట్టడం జరిగింది. ఏదో చేసి వదిలేశారు. మళ్ళీ ఇంకో గేటు కొట్టకపోయింది. ఈరోజు నీళ్లని నిలవబెట్టగలిగాం. పనులు వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా మిగిలిపోయిన కొద్ది వరకు కూడా ఈ నెలలోనే పూర్తి అయ్యే పరిస్థితి ఉంది. ఆ రోజు గేట్లు కొట్టకపోయినప్పుడు లక్షలాది మత్స్య సంపద సముద్రం పాలైంది. రైతులు పొలాలను ఎండబెట్టుకునే పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రభుత్వానికి ఈ రైతుల రోదన వినిపించలేదు. అరణ్య రోదన అయిపోయింది. పోనీ ఆ మత్స్యకారుల మీద ఆధారపడుతున్నటువంటి మత్స్యకారులు వాళ్ళు ఎక్కువ మంది గిరిజనులు ఉన్నారు. వారికి ఏమైనా ఆర్థిక సహాయం చేయండి, కోట్లాది రూపాయల విలువైన మత్స్య సంపద పోయిందంటే దాన్ని కూడా చాలా చులకనగా చూసి ప్రవర్తించారు వాళ్ళు. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రాంత ప్రజలకి
మళ్ళీ నీళ్లు నిలబెట్టాం. ఇది రిజర్వాయర్ మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి మత్స్యకారులకి ఈరోజు 20,65,000 చేప పిల్లల్ని మనం ఈ రిజర్వాయర్లో వదలటం చాలా సంతోషం. ఇది 2 నెలల క్రితమే అనుకున్నప్పుడు కూడా ఆ రోజు కొద్దిగా ఇంకొంచెం రోజులు పెరిగితే ఈ సైజు పెరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు అదే సంఖ్య కూడా ఎక్కువగా ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఈరోజు కూడా మనం కూడా చూస్తుంటే నాన్ వెజ్ తినే వాళ్ళకు కూడా ఫిష్ కూడా మంచి ఆహారం అనేది కూడా చెప్తా ఉన్నారు. వాళ్ళకి ఆదాయంతో పాటు ప్రజలకు కూడా ఈ రిజర్వాయర్లో ఉన్నటువంటి ఫిష్ కూడా అందించడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది. సంతోలపాడు ఒంగోలుకి ప్రధానమైనటువంటి అద్దంకి కూడా ప్రధానమైనటువంటి సోర్స్గా కూడా ఇది మనం గుర్తించడం కూడా జరిగింది. ఇది మనం ఇదే కాదు, ఆ రోజు అన్నమయ్య గేటు కొట్టకపోయింది. ఆ తర్వాత ఈ ప్రభుత్వం చిత్తశుద్ధికి అయితే తుంగభద్ర గేట్ ముఖ్యంగా రైతులు పేదల పట్ల ఉన్నదానికి నిదర్శనం ఈ ప్రాజెక్టు మీకు తెలియజేసుకుంది. ఇప్పటికి 7.5 నుంచి 8 కోట్ల రూపాయలు బిల్లులు కూడా చెల్లించడం జరిగింది. 1-2 చిన్న ఉన్నా సరే మేము కూడా ఫాలోఅప్ చేస్తున్నాం. వాళ్ళు తొందరలో బిల్లులు అయిపోతాయి. ఇంకా 1-2 గేట్లోనే పూర్తి స్థాయిలో పెట్టేస్తారు. ఇవి 1-2 నెలల్లోనే మనం దాదాపు ఇప్పుడు 3 TMC నీళ్లు నిలబెట్టాం. ఇంకొకటే చిన్న పని ఏంటంటే దీని కింద ముంపుకు ఆధారపడిన గ్రామాలు ఒక 10-12 ఉన్నాయి. వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయండి. ఇళ్ల స్థలాలు రాక చాలామంది చిన్న కుటుంబాలు ఎస్సీలు ఎస్టీలు ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సింది ఉంది. దీని తర్వాత దాన్ని కూడా చేపట్టి తొందరలోనే కంప్లీట్ చేస్తాం. మీరు చూశారు కదా, పోయిన గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్ తేడా ఏంటంటే ఈ గవర్నమెంట్ ప్రజలకు బాధ్యతగా ఉండేది. వాళ్ళు ఏమైనా దోపిడీ ఎక్కడ ఇసుక గేటు నీళ్లు ఉండగా ఇరిగి పడిపోయింది. పక్కన కర్ణాటక ప్రభుత్వం వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి వచ్చి చేతులు ఎత్తేసి వెళ్ళిపోయారు. నీళ్ళు వదిలేయకుండా గేటు పెట్టలేమంటే దాని కింద కూడా పెద్ద ఎత్తున రైతులు ఉంది. మన రైతులే తుంగభద్ర కింద ఉంది కూడా మన రైతులు, కర్నూలు జిల్లా వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళంతా కూడా మన రైతులే ఉన్నారు. ఏమంటే ముఖ్యమంత్రి గారు రామానాయుడు గారిని కేశవను పంపించారు. ఇద్దరిని పంపించగానే మంత్రులందరూ కన్నయ్యని అతను ఒంట్లో బాగాలేకపోయినా తీసుకెళ్లి చూపిస్తే అతను నీళ్ళలో దిగి గేటు బిగించిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని విస్సన్నపేటలోని శ్రీరామ్ వెంకటేశ్వర సినిమా థియేటర్లను ఆర్టీఓ మాధురి ఆకస్మికంగా తనిఖీ చేశారు. సినిమా థియేటర్కు సంబంధించిన లైసెన్స్ పత్రాలు సరిగ్గా లేకపోవడం వలన 2 సినిమా థియేటర్లలో తాత్కాలికంగా షోలు నిలిపివేయాలని థియేటర్ల నిర్వాహకులకు ఆర్టీఓ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సినిమా హాల్లోని రికార్డులను పరిశీలించి థియేటర్కు సంబంధించి పూర్తిస్థాయి లైసెన్సులను పరిశీలించారు. సినిమా టికెట్లు కొనుక్కున్న వారిని ఎంత రేట్లతో కొనుక్కున్నారో తెలుసుకోవాలని రెవెన్యూ సిబ్బందిని ఆదేశించారు. రిపోర్ట్ దీని మీద కూడా నాకు పంపించు. అలాగే తిరుమలలోని శ్రీవారి లడ్డు బూందీ పోర్టును టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పరిశీలించారు. లడ్డు తయారీతో పాటు లడ్డు పంపిణీ చేసే కేంద్రాలను పరిశీలించారు. రథసప్తమి సందర్భంగా సుమారు 8 లక్షల లడ్డూలు భక్తులకు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ బోర్డు నిర్ణయం వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైర్మన్ తనిఖీలు చేయడం ఆసక్తికరంగా మారింది. తిరుమల శ్రీవారి పరకామణిలో నాణెలు, నోట్లు, బంగారు, వెండి, ఇతర కానుకల విభజన ప్రక్రియ లెక్కింపులో పాల్గొనే సిబ్బందిని ఏ విధంగా తనిఖీ చేసి విధుల్లోకి అనుమతిస్తారో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే సీసీటీవీ నిఘా, భద్రత ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఏ రోజుకా రోజు లెక్కింపులు పూర్తి కావాలని టీటీడీ అధికారులకు ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజారంజక బడ్జెట్ అని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. అనపర్తిలో ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్ రైతులకు అత్యంత ప్రయోజనం చేకూర్చే విధంగా ఉందన్నారు. దేశంలో 10 ఏళ్లుగా చేపడుతున్న సంస్కరణల ఫలితం నేడు కనిపిస్తుందన్నారు. సామాన్యులకు ఇన్కమ్ ట్యాక్స్ పై అనేక రాయితీలు కల్పించారని తెలిపారు. ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్
ప్రజారంజకమైన బడ్జెట్, ముఖ్యంగా రైతులకి అత్యంత ప్రయోజనం చేకూర్చే బడ్జెట్ ఇది. అదేవిధంగా దేశంలో ఏదైతే గత 10 సంవత్సరాలుగా అమలు చేస్తున్న సంస్కరణల ఫలితం ఈ రోజు పెద్ద ఎత్తున కనిపించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా సామాన్యులకి ఇన్కమ్ ట్యాక్స్ పైన అనేక రాయితీలు ఇవ్వడం, అదేవిధంగా పప్పు ధాన్యాల్ని ప్రమోట్ చేయడం కోసం మరి స్వయం సమృద్ధి పథకాన్ని ఒకటి ప్రవేశపెట్టడం, అదేవిధంగా పండ్లు కూరగాయలు ఉత్పత్తి చేసే వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం, అదేవిధంగా పెద్ద ఎత్తున వంగడాలని ప్రత్యేక జాతీయ స్థాయిలో ప్రతికి కూడా ఒక జాతీయ మిషన్ ఏర్పాటు చేయడం, తద్వారా పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించాలనే దిశగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితిని 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా 7.7 కోట్ల మంది రైతులకి ప్రయోజనం చేకూర్చే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇప్పటికే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల మేరకు బడ్జెట్ సంబంధం లేకుండా నిధులు కేటాయించడం జరిగింది. దాన్ని బడ్జెట్లో రెగ్యులరైజ్ చేయడం కూడా జరిగింది. దానికి సంబంధించి ఇవాళ ఏదైతే గత 7 మాసాలుగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరుస్తూ ఉందో దాన్ని ఇవాళ బడ్జెట్లో పొందుపరచడం ద్వారా దానికి ఒక స్వయం ప్రతిపత్తి కల్పించడం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే దిశగా నిర్ణయాలు తీసుకోవడం ఇవన్నీ కూడా జరిగింది. అదేవిధంగా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి కానీ ఇతర రంగాలకు సంబంధించి కానీ పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకుంటున్న ద్వారా ఒక ప్రజారంజకమైన బడ్జెట్ని ఇవాళ నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. వారికి ప్రధానమంత్రి గారికి హృదయపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. కొమరంభీం జిల్లా తిర్యాని మండలంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని చింతపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో శనివారం సాయంత్రం చిరుతపులి స్థానికుల కంటపడింది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన సమయంలో చెట్టుపై ఉన్న చిరుతపులిని చూసి వీడియోలు తీశారు. అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుత పాదముద్రలు సేకరించారు. గ్రామస్తులెవరూ అటవీ ప్రాంతంలోకి వెళ్లవద్దని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు. ఎక్కడికి వెళ్లినా నిమ్మల రామానాయుడిని అడుగుతున్నారంటే ఎంతో గర్వంగా ఉందని ప్రముఖ గజల్ గాయకుడు శ్రీనివాస్ చెప్పారు. పాలకొల్లులో వైద్య శాఖలో పనిచేస్తున్న మేడికొండకు చెందిన ఓ కార్యక్రమంలో మంత్రి నిమ్మల, గజల్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గజల్ శ్రీనివాస్ మంత్రి నిమ్మలను పొగడ్తలతో ముంచెత్తారు. ఒకటి మా ఓపెనింగ్ థియేటరు, రెండవది బరియల్ గ్రౌండ్, మూడవది మా పాలకొల్లు దగ్గర కాలేజ్ దగ్గర ఉన్నటువంటి చెరువు. ఆయన ఆ సంవత్సరమే టేకప్ చేసి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేశారు. అది నిజంగా ఆయన యొక్క సేవా తత్పరతకి, అకుంఠిత దీక్షకి ఒక గొప్ప నిదర్శనం. ఇవాళ మాకు ఎంత ప్రౌడ్గా ఉందంటే ఏ దేశం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే మీ పాలకొల్లు రామానాయుడు గారండి, మీ పాలకొల్లు రామానాయుడు గారని అంటున్నారు. ఆయన అండి లీడర్ అంటే జనంలో ఉండాలి లీడర్ అండి. ఈవెన్ అపోజిషన్ లీడర్లు కూడా అసూయపడేంత గొప్ప నాయకుడు మా రామానాయుడు అని నేను చెప్తున్నాను. నేను ఒకసారి మొక్కలు నాటించడానికి పిలిచాను. ఆయన ప్రతి చోట ఒక మొక్క ఉండాలి అని. ఎందుకంటే ఆయనకి సనాతన ధర్మం అంటే తెలుసు. ఒక మొక్కకి రుణపడి ఉండాలి, నేళ్లకి రుణపడి ఉండాలి, బడికి గుడికి రుణపడి ఉండాలనేటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మా రామానాయుడు. ఆయన ఆ రోజు నా చేత మొక్కలు నాటిస్తుంటే మీడియాతో చెప్పారు, రామానాయుడు గారు మీకు గుర్తుందో లేదో సార్, మీరు మా పాలకొల్లుకి శాశ్వత శాసనసభ్యులండి అన్నాను. ఎప్పటికీ మీరే 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 ఆఖరి శ్వాస వరకు మీరే ఎప్పుడు శాసనసభ్యులుగా ఉండాలి. మా పాలకొల్లు వేదిక దగ్గర కిందకు వస్తూ అన్నా, ఏమండి నేను మళ్ళీ మిమ్మల్ని వేదిక మీద కలిస్తే మంత్రి గారే చూసి కలుస్తానన్నా, మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని నేను మంత్రిగానే కలుస్తాను, మీరు గుర్తుపెట్టుకుంటారు. నా మాట నిజమైంది. కానీ హోమ్ మినిస్టర్ అవుతారు అనుకున్నాను, కానీ జల వనరులు అన్నారు, కానీ మీరు నాకు మటుకు గజల వనరులని అనుకుంటున్నాను నేను. ధన్యవాదాలు సార్. మీకు పాలకొల్లు ప్రతి మనిషి, ప్రతి గడప మిమ్మల్ని ఓన్ చేసేసుకుంది సార్. మిమ్మల్ని ఇప్పుడు చీరాలింగేశ్వర స్వామి ఎంత ఇష్టమో, ఇక్కడ మా దేశాలమ్మ గుడి అంటే ఎంత ఇష్టమో ఈ ఊరి ప్రజలకి, మా గుండమారి వీధిలో సుబ్రహ్మణ్య స్వామి అంటే ఎంత ఇష్టమో, చిన్నగోపురం అంటే ఎంత ఇష్టమో, అలాగే చోటే సూర్యరావు గారు అంటే ఎంత ఇష్టమో,
అలాగే పూర్వం ఆశించ పెదగోపాలం గారు అంటే ఎంత ఇష్టమో అలాగా ఈ ఊరి ప్రజలకి ఒక దాసనారాయణరావు ఒక కోడినాకృష్ణ అంటే ఎంత ఇష్టమో మా రామాయణుడు అంటే కూడా ఈ పాలకొల్లో ఉన్న ప్రతి వాళ్ళకి కూడా రామాయణుడు అంటే అంత ఇష్టం. ఇవరికి మా 92 ఏళ్ళ మా నాన్నగారికి 86 ఏళ్ళ మా అమ్మగారు కూడా ఓపిక చేసుకుని మీకు ఓటేసి వచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. పబ్లిక్ కి చెప్తారు ఎవరన్నా రామారాయుడికి ఓటేయడం కోసం నేను వెళ్ళాలరా అని మా తల్లిదండ్రులు అన్నారంటే దిస్ ఇస్ వాట్ యు ఆర్ సో బ్లెస్డ్ అండి. యు ఆర్ సో బ్లెస్డ్. ముఖ్యంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి మనసులో మీకు ఎటువంటి స్థానం ఉందో నాకు తెలుసు బాగా. మిగతా వాళ్ళకి ఎంత తెలుసో నాకు తెలియదు. వాళ్ళ అంతరాలలో నాకు పరిచయం ఉంది కాబట్టి వాళ్ళు మీ గురించి మా దగ్గర ఏం చెప్తారో నాకు బాగా తెలుసు. కాబట్టి మీరు ఈ ప్రపంచంలోని భగవంతుడి సృష్టిలో ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, కానీ కృతజ్ఞత మటుకు ఎక్స్పైరీ డేట్ లేదు. ఆయన నమ్మిన పార్టీకి, ఆయన నమ్మిన నాయకుడికి ఆయన కృతజ్ఞతగా ఉండడం అనేది ఆయన గొప్ప సంస్కారం. రామానాయుడు గారు ఇంకా మన దేశం గర్వించేంత గొప్ప నాయకుడు అవ్వాలని గజల్ శ్రీనివాస్ గారు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కడప సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలో మొదటి రోజు జరిగిన కడప బాలోత్సవం పండుగ విజయవంతమైంది. ముందుగా దీనికి సంబంధించి కడప జిల్లా విద్యాశాఖ అధికారి శంషుద్దీన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేలాది మంది విద్యార్థులు కల్చరల్ అకాడమీ ప్రోగ్రాంలో ఉత్సాహంగా హాజరు కావడం సంతోషంగా ఉందన్నారు. వేషధారణ నేను రైతుగా ఇక్కడికి వచ్చాను. నా రైతు అంటే ఒక పంటలు పండించేవారు, అంటే పంటలు పండించి నేను యోగి వేమనను. ఈ బాలోత్సవాల్లో స్పందన చూస్తుంటే విద్యార్థుల యొక్క స్పందన నిజంగా వీళ్ళు విద్యార్థులేనా అన్నటువంటి ఫీలింగ్ అందరికీ, తల్లిదండ్రులకు కానీ ఇక్కడికి వచ్చినటువంటి విజిటర్స్కి కానీ కనపడతా ఉంది. క్యాంపస్ అంతా కూడా, ఇంత పెద్ద క్యాంపస్ కూడా పిల్లలతో తల్లిదండ్రులతో నిండి ఉంది. వివిధ రకాల అంటే సుమారు 50 ఈవెంట్స్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాం. గత సంవత్సరం ఇదే క్యాంపస్లో సుమారు 7,000 మంది విద్యార్థులతో కండక్ట్ చేస్తే ఈసారి ఈ 2 రోజులు 8,000కు పైగా విద్యార్థులు పార్టిసిపేట్ చేస్తారని అనుకుంటున్నాము. పిల్లలందరికీ కూడా ఈరోజు రేపు భోజన వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ 50 ఈవెంట్స్లో కూడా చాలా సిన్సియర్గా, పార్షియాలిటీ లేకుండా జడ్జిమెంట్ ఇచ్చేదానికి యూనివర్సిటీ ప్రొఫెసర్ల నుంచి జడ్జిలుగా తీసుకోవడం జరిగింది. ఎక్కడా ఎలాంటి అరమరికలు లేకుండా స్నేహపూరిత వాతావరణంలో పిల్లలందరి మధ్య సుహృద్భావ వాతావరణం పెంపొందించడంతో పాటు వాళ్ళల్లో తల్లిదండ్రుల పట్ల గౌరవము, ఉపాధ్యాయుల పట్ల గౌరవము పెంపొందించడానికి, వారి యొక్క ఫ్యూచర్లో సమాజం పట్ల వారికి ఉన్నటువంటి అవగాహన పెంపొందించడానికి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలందరూ కూడా, కడప ప్రజలు ముఖ్యంగా ప్రతి స్కూల్ నుంచి కూడా పార్టిసిపేషన్ జరిగింది. సుమారు 3,000 పైగా రిజిస్ట్రేషన్స్ జరిగాయి. ఈ బడ్జెట్ కూడా రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత కూడా మా పిల్లలు ఉన్నారు సార్, మా పిల్లలు ఉన్నారని బలవంతం చేసినా కూడా, కానీ టైం ఒకటి ఫ్యాక్టర్ తీసుకొని మేము అలో చేయలేకున్నాము. దయచేసి నెక్స్ట్ ఇయర్ అయినా కూడా ప్రతి సంవత్సరం కూడా దీన్ని నిర్వహించాలని తలపెట్టాము. ప్రజలందరూ కూడా సహకరించి ఎవరైతే పిల్లల శ్రేయస్సు కోరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా వాలంటరీ ఆర్గనైజేషన్ ఇది, ఎవరిని బలవంతంగా లేదు, ప్రజల నుంచి స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్ర జరుగుతోంది. ఎవరితోనూ భేటీ కాలేదని సీఎంకు వివరణ ఇచ్చిన ఎమ్మెల్యే నాయిని. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తామన్న దేవాదాయ శాఖ మంత్రి. వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో చర్చించిన మంత్రి ఆనం. రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారుల ఉపాధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. గుడ్లకమ్మ జలాశయంలో చేప పిల్లలను విడుదల చేసిన ఏపీ మంత్రులు. రథసప్తమి సందర్భంగా తిరుమలలో ఘనంగా ఏర్పాట్లు. లడ్డూ తయారీ విక్రయ కేంద్రాలను పరిశీలించిన టీటీడీ చైర్మన్. ఇవి
ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 690 న్యూస్.